ప్రియమిత్రులకు నమస్తే అండి. ఇప్పటివరకు నా ఛానల్స్ నుంచి సేవా కార్యక్రమాల గురించి, అలాగే సంసారం, సమాజంలో సమస్యల గురించి చెప్పుకున్నాం కదండీ! ఈరోజు కొత్తగా మా కాలేజీలో ఓ టీనేజ్ కుర్రాడి ప్రేమ కథ చెప్పుకుందాం, లవ్ స్టోరీ చెప్పుకుందాం. మా నరసాపురంలో గోదావరమ్మ ఉందండి. ఆ పవిత్రమైన గోదావరి తీరంలో ప్రశాంతమైన చెట్ల నీళ్ళలో వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలనమాట. ఆ చెట్ల నీళ్ళలో మా కాలేజీ ఉంది. శ్రీ వైఎన్ కాలేజీ ఇప్పుడు. పూర్వం ది నర్స్పూర్ కాలేజ్ అనేవాళ్ళు. అయితే ఆ కాలేజీలో ఓ టీనేజ్ కుర్రాడు ప్రేమ గురించి చెప్పుకుందాం. అప్పట్లో మాకు కూడా ప్రేమ కథలు ఉండేవండి. అయితే ఆ ప్రేమ గుండెల్లో భద్రంగా ఉండేది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కదా! అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చాలా క్రమశిక్షణ ఉండేది. ఆ ప్రేమలో కల్తీ ఉండేది కాదండి. మనసులో ఎంత ప్రేమ ఉన్నా బయటకు చెప్పుకునేవాళ్ళు కాదు. సినిమాలకి, షికారులకి, పార్కులకి, పబ్బులకి తిరగటం ఉండేది కాదు. కానీ ఇప్పుడు క్షణికావేశం, ఆకర్షణే ప్రేమ అనుకోవడం, వికటిస్తే కోపంతో యాసిడ్ దాడులు చేయటం, హత్యలు చేయటం, అఘాయిత్యాలు చేయటం, జల్సాగా తిరిగి పెళ్లి చేసుకున్నారనుకోండి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అంత టైం కూడా ఉండదండి వాళ్ళు విడిపోవటానికి. ఆ స్వార్థం, అహంకారం ఇలాంటి వాటితోటి విడిపోతున్నారు. కానీ అప్పట్లో అలా కాదండి. టీనేజ్ ఆకర్షణ ఉండేది. దాంతో పాటు ప్రేమ ఉండేది. ఆ ప్రేమ మధురంగా గుండెల్లో భద్రంగా ఉండేది. అమ్మాయిలంతా ఒక గ్రూప్‌గా, అబ్బాయిలంతా ఒక గ్రూప్‌గా కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం అండి. మళ్ళా తిరిగి కలిసి అలాగే వచ్చేవాళ్ళం. అంతా కలిపి అందరం కలిసి గోదావరి రోడ్డుకి వెళ్ళేవాళ్ళం. అందరం అబ్బాయిలు, అమ్మాయిలు అందరం కలిసి సరదాగా తిరిగేవాళ్ళం గోదావరి రోడ్డున. సరదాగా కాసేపు కాలేజీ టైం, కొంచెం కాలేజీ లీజర్ దొరికితే, టైం దొరికితే. మాకు నరసాపురానికి దగ్గరలో అంతర్వేది పుణ్యక్షేత్రం ఉందండి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అనమాట. అందరం కలిసి గ్రూప్స్‌గా గర్ల్స్, బాయ్స్ అందరం కలిసి కాలేజీ రోజుల్లో వెళ్ళేవాళ్ళం గోదావరి మీదుగా. ఇప్పుడంటే రోడ్డు పడింది కానీ, అప్పట్లో రోడ్డు లేదండి. గోదావరి మీద లాంచుల్లో వెళ్ళేవాళ్ళం. ఆ లాంచ్ ప్రయాణం చాలా బాగుండేది. నీళ్ళతో ఆడుకుంటూ, కేరింతలు కొట్టుకుంటూ అంతర్వేది చేరుకునేవాళ్ళం. అక్కడ సముద్రంలో అలాగే సరదాగా స్నానాలు చేసి, ఆడుతూ పాడుతూ స్నానాలు చేసి, అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉందండి. అక్కడ పూజలు చేసుకుని మళ్ళీ తిరిగి అందరం ఇళ్ళకి వచ్చేవాళ్ళం. ఆ మధురమైన జ్ఞాపకాలు ఇప్పటికీ మనసులో భద్రంగా ఉన్నాయండి. తలుచుకుంటేనే మనసు హాయిగా ఎక్కడికో ఊహాలోకంలో వెళ్ళిపోతుంది. అయితే కలిసి మాట్లాడుకోవడానికి క్లబ్బులు, పబ్బులు, ఇలాంటి పార్కులు ఇలాంటివి ఉండేవి కాదండి. కళ్ళతో మాట్లాడుకోవడమే. 10 మందిలో పలకరించుకోవాలంటే కళ్ళతోటి భావాలు ఎక్స్‌ప్రెస్ చేయాలంటే. అలాగే ఇక మనసులోని భావాలు చెప్పుకోవాలంటే ఒక నోట్ బుక్స్ ఎక్స్‌చేంజ్ అనమాట. చిన్న చిన్న స్లిప్స్ ఆ నోట్ బుక్స్‌లో పెట్టి కాలేజీకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఎక్స్‌చేంజ్ చేసుకునేవాళ్ళం. చిన్న చిన్నవే, మాటలు ఏమి ఉండేవి కాదు. చిన్నది ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు ఆహ్, ఈ బట్టలు బాగున్నాయి ఇలాంటివి. ఇప్పుడు టీనేజ్ లవర్స్ ఎలా ఉంటారు? అయితే అంతకంటే లిమిట్స్ దాటేవాళ్ళం కాదు. ఇక మా నరసాపురంలో వస్తాదివారి వీధి అని ఉంది. అది దాటిన తర్వాత ఆహ్, వనుమలమ్మ గుడి ఉందండి చర్చి వీధిలో. అక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతికి సిరిబొమ్మ తీర్థం జరిగేదండి. ఇక అందరం అక్కడ చేరేవాళ్ళం. అబ్బాయిలు, అమ్మాయిలు, టీనేజర్స్ అంతా అందరూ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చేరేవాళ్ళు. ఇక అక్కడ కళ్ళతోటి మాట్లాడుకోవడం, చిరునవ్వుతో పలకరించుకోవడం. షాపింగ్ చేసేటప్పుడు చేతి వేళ్ళు తగిలితే చాలు. గర్ల్ ఫ్రెండ్ అయితే, బాయ్ ఫ్రెండ్ అయితే, ఎవరైతే ఏముందని ఫ్రెండ్స్ అనుకోండి. ఆ చేతి వేళ్ళు తగిలితేనే అదొక మహా ఆనందంగా, అద్భుతంగా అనిపించేదండి. కాస్త కుటుంబ సభ్యులతోటి అక్కడ కలిసేవాళ్ళం అందరం. ఎవరికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. కుటుంబ సభ్యులతోటి కలిసేవాళ్ళం. సినిమాలకి వెళ్ళినా కూడా కుటుంబ సభ్యులతోటి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా కళ్ళతో మూగ భాష, చిరునవ్వుతో పలకరించుకోవడం. అంతకు మించి లిమిట్స్ ఎప్పుడు దాటేవాళ్ళం కాదండి. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదండీ. కుటుంబ మర్యాదలు, మధ్యతరగతి కుటుంబాలు అవ్వడంతో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బాధ్యతలు,
అమ్మ, నాన్న, మధ్య తరగతి కుటుంబంలో ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. మనం డేర్ చేసి ఏది చేయటానికి లేదనమాట. ప్రేమ సఫలం చేసుకోవాలంటే ఇవన్నీ ఆలోచించాల్సొచ్చేది. ప్రేమ ఎంత గాఢంగా ఉన్నా, ఎంత సిన్సియర్‌గా ప్రేమించినా అవన్నీ మనసులోనే దాచుకుని, పెద్దల మీద గౌరవంతోటి కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి పెద్దల మాట జవదాటేవాళ్ళం కాదు కదండీ. ఆ రోజుల్లో ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళకి సక్సెస్ అయినా, ప్రేమ సక్సెస్ అయినా, పెళ్లి చేసుకునేవాళ్ళు జీవితాంతం పాపలతో, పిల్లలతో కలిసి, పెద్దలతో కలిసి, కుటుంబాలతో కలిసి జీవితాంతం హ్యాపీగా ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడులాగా కాదు. ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఆహ్, ఆకర్షణ తగ్గంగానే ఆహ్, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతాయి చూడండి. అంత టైం కూడా ఉండదు వాళ్ళు విడిపోవడానికి. అంత ఈజీగా విడిపోతున్నారండి. ఇక దాన్ని ప్రేమ అని చెప్పుకోవడానికి ఏముందండి? ప్రేమ అనుకోవడానికి లేదు. ఆకర్షణ అంతే. ఆ తర్వాత స్వార్థం, డబ్బు, డబ్బు వ్యామోహం. వారికి సర్ది చెప్పడానికి ఉమ్మడి కుటుంబాలు లేవు కదండీ! ఉమ్మడి కుటుంబాలు లేవు. అథవా పెద్దవాళ్ళు చెప్పినా వినే కాలం కాదు కదండీ! పిల్లలు వినే కాలం కాదు కదా ఇది. ఆ రోజుల్లో ప్రేమ సఫలం కాకపోయినా, ఆ మధుర జ్ఞాపకాలు ఇప్పటివరకు గుండెల్లో భద్రంగా ఉన్నాయండి. ఇప్పటికీ భద్రంగా ఉంటాయి. ఆ రోజుల్లో టీనేజ్ ప్రేమ అంత త్వరగా మర్చిపోయే జ్ఞాపకం కాదు కదండీ! మరి ఈ టీనేజ్ లవ్ స్టోరీ మీకు నచ్చితే, బాగుందనిపిస్తే, ఎలాగనిపించిందో దయచేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏదైనా లవ్ స్టోరీలు అక్కర్లేదు. ఫ్రెండ్స్ తోటి గానీ, కాలేజీ డేస్‌దో మరి ఏదన్నా ఉంటే షేర్ చేసుకోండి అందరితోటి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా రాణా టాక్స్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక ఛానల్ ఉందండి. సేవా కార్యక్రమాలు షేర్ చేస్తుంటాను. అది రాణా సర్వీస్ వ్లాగ్స్. దానికి కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చేసి నన్ను, నా కార్యక్రమాలని ఎంకరేజ్ చేయండి. మరి ఇలాంటి వీడియోలతో, మరి మంచి వీడియోలతో మీ ముందుకొస్తాను. డిఫరెంట్ వీడియోలు, డిఫరెంట్ కంటెంట్ అంటే అదే టాపిక్ డిఫరెంట్‌గా ఉంటుంటాయి కొంచెం. వాటితోటి మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.